ఫస్ట్ నుంచి ఓకేనా? చెప్పు, స్టార్ట్ చేయి. నువ్వు ఇట్లా అంటే స్టార్ట్ అవుతాను ఆయన. స్టార్ట్ చేయి. హాయ్, హలో, నమస్తే. అనిల్ ఏటీజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక, ఆరోగ్య తదితర అంశాన్ని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ జిల్లాలో చెర్లపల్లి, హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి చెర్లపల్లికి రావడం జరిగింది. చెర్లపల్లి ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉండడం జరిగింది. చెర్లపల్లి అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది ఇక్కడ పరిశ్రమలు, అదేవిధంగా ఇక్కడ పెట్రోల్ కూడా పుష్కలంగా పెట్రోల్ అవుతుంది. రాకెట్కి సంబంధించిన వాటికి కూడా ఇక్కడి నుంచి సప్లై అవుతుంది. పరిశ్రమలకైతే పుష్కలంగా ఉంది. ఆంధ్ర నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పనుల కోసము, ఉపాధి కోసం వస్తారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెట్టాలన్నా, లేదంటే పరిశ్రమల్లో ఏదైనా బిజినెస్ చూసుకోవాలన్నా, లేదంటే వారి వ్యాపారాలను మరింతగా అభివృద్ధి చేయాలంటే చెర్లపల్లికి ఒకసారైనా విజిట్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కేంద్ర కారాగారము అయినటువంటి జైలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే బ్రిటిష్ వారి సమయం నుంచే ఇక్కడ కేంద్ర కారాగారం ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడి స్టేషన్లు ముఖ్యంగా ఇది ఫారెన్ కంట్రీ బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీలను తలదన్నే విధంగా ఉన్నాయి. ఒక్కసారి లోపలికి ఎంట్రన్స్ అయినప్పుడు ఇది రైల్వే స్టేషనా లేదంటే ఎయిర్పోర్టా అనే విధంగా ఉంది. ముఖ్యంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటే ఒకప్పుడు ఒక పాతగా మూసగా ఉండేది, అటువంటిది ఇప్పుడు అందంగా తయారై ఉంది. ఇప్పుడు అదేనా ఏది చెర్లపల్లి రైల్వే స్టేషన్? అసలు మనం దాన్ని చూసి చెప్పు. చెర్లపల్లి, ఇప్పుడు చెర్లపల్లి జైలు ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంది? చెర్లపల్లి జైలు ప్రత్యేకత ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల్లో అంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు కానీ, ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతారు. చాలా పెద్ద కారాగారం అని చెప్పచ్చు. కొన్ని వేల మందిని కూడా ఇక్కడ ఉంచుతారు. అటు మావోయిస్టులు కావచ్చు, తర్వాత ఉగ్రవాదులు కావచ్చు, తర్వాత అసాంఘిక కలాపాలకు పనిచేసే అంటే ప్రభుత్వం పరంగా వ్యతిరేకం ఉన్న పెద్ద తలకాయలను ఏవైతే ఉన్నా కూడా ఇక్కడికి తీసుకొస్తారు, చెర్లపల్లికి తీసుకొస్తారు. చెర్లపల్లి అనేది చాలా పెద్ద స్టేషన్ అని చెప్పచ్చు. అది సేమ్ ఒకసారైనా నువ్వు విజిట్ చేసినావు? నేను ఒకసారి విజిట్ చేశాను. గతంలో సుమారుగా ఒక 7 years బ్యాక్ నేను వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నా మిత్రుడు, ఈ సందర్భంగా మీరు అడిగారు, చాలా సంతోషం. ఇది చాలా ఏడుపుతో కూడిన అంటే బాధతో కూడిన సంఘటన ఇది. మా మిత్రుడు చెయ్యని నేరానికి, చాలా చిన్న విషయానికి రోడ్డు పైన హైదరాబాద్లో విద్యానగర్ ఆ ఏరియాలో నిలబడి ఉన్న వ్యక్తిని వేరే వాళ్ళతో పాటుగా తనను కూడా తీసుకెళ్ళడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలియదు. సుమారుగా ఒక 3 నెలలు జైల్లో ఉన్నాడు. అతనికి మేము ములాఖాతు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ మీద ఆయన విడుదలయ్యాడు. ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందంటే హ్యాపీగా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఒక సొంత వెంచర్ వేసుకొని కారు అదంతా తీసుకుని ఉన్నాడు. అవన్నీ మొన్న కూడా ఒక సందర్భంలో మీరు గుర్తు చేశారు. ఇంకా ఇప్పుడు అణు పరిశ్రమలు కూడా ఉన్నాయంట కదా, అణు పరిశ్రమ ప్రత్యేకత ఏంది ఇక్కడ? మంచి ప్రశ్న, సంతోషం. అయితే నాకున్న సమాచారము వాస్తవంగా పూర్తి సమాచారం ఇది నాకు లేదు. అయితే అణు పరిశ్రమలకు ఇది కేంద్రం అని చెప్పవచ్చు. అంటే రాకెట్కి సంబంధించి అంటే కదా కరెంటు చెప్పు. ఇక్కడ నుంచి విద్యుత్తును కూడా సరఫరా చేసే విధంగా ఇక్కడ విద్యుత్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ గురించి మరొకసారి చెప్పుకున్నట్లయితే ఇక్కడి నుండి యావత్ భారతదేశంలో ఏ మూలకైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. చెప్పు ఇంకా దీని ప్రత్యేకత గురించి. చెర్లపల్లి అనగానే ఇక్కడ గ్యాస్ గోడౌన్లు కూడా ఉండడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అనేక పరిశ్రమల్లో ఆ గ్యాస్ ఒకటి వస్తుంది. గ్యాస్తో పాటు అన్ని పరిశ్రమలు ఉండడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సినిమా షూటింగ్స్ ఏదైతే జరుగుతుందో, సినిమా షూటింగ్లో పెద్ద ఫైట్స్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ చెర్లపల్లిలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంటుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని వేలాది సినిమాలు షూటింగ్ అయింది. దాంట్లో పోకిరి సినిమా కావచ్చు, తర్వాత ఖైదీ నెంబర్ 156 కావచ్చు, తర్వాత బాలకృష్ణ సినిమాలు, ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాలు కానీ ఇలాంటి చాలా సినిమాలు చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలకి కూడా
ఫైట్ సీన్ అనగానే ఇక్కడ ఖచ్చితంగా చెర్లపల్లిలోనే ఎక్కువగా తీస్తారు. అక్కడ సెట్ కూడా వేస్తారు. బాహుబలిలో కూడా ఇక్కడ చెర్లపల్లిలో బాహుబలిలో కొన్ని సంఘటనలు కొన్ని ఘట్టాలను కూడా ఇక్కడ సెట్ వేసి చేయడం జరిగింది. అంటే చెర్లపల్లి ఒక మాటలో చెప్పాలంటే గుండు పిన్నిస్ నుంచి రాకెట్ స్థాయి వరకు అందరికీ ఉపయోగపడే ప్రాంతం ఇది. ఇది చెర్లోపల్లి గురించి చెప్పు. చెర్లోపల్లి గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరము చెర్లోపల్లి విజిట్ చేసిన ప్రతి ఒక్కరు చెప్పు. ప్రతి ఒక్కరూ ప్రయాణికులు ఖచ్చితంగా ప్రయాణికులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తెలుసుకోవాల్సిన ప్రాంతాలలో చెర్లపల్లి ఒకటి. హైదరాబాద్ అనగానే హైదరాబాద్తో పాటు చెర్లపల్లిని కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆలయాలు కూడా ప్రాచీన ఆలయాలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఒక సాయిబాబా టెంపుల్ ఉంది. ఆ సాయిబాబా టెంపుల్ అనేది బ్రిటిష్ వారి కాలం. నీ ఛానల్ గురించి నీ ఛానల్ గురించి నేను అనిల్, నా పేరు. నేను అనిల్ A to Z అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ అంటే ఆధ్యాత్మిక విషయాలు, సామాజిక విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలను చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత అవసరం కాబట్టి ఆధ్యాత్మిక కోణంలో ఎక్కువ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు నేను క్రియేట్ జరిగింది. షేరు సబ్స్క్రైబ్. మేము చేసే ఈ చిన్న ప్రయత్నానికి మీరందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోలని మరింతగా మెరుగ్గా చేయడానికి మాకు అవకాశం. ఇది చెర్లపల్లికి సంబంధించిన రైల్వే స్టేషన్. ఇదంతా ఇప్పుడు అది వర్క్ జరుగుతుంది. మనం బ్యాక్ సైడ్ ఉండడం జరిగింది. ఎంత ఇక్కడ ప్రయాణికులు మీరందరూ ఓకే.